15-20 ఇల్లు ఉంటాయి ఇక్కడ. వాటి మధ్యలో అన్ని దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిలిం డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరా వచ్చారు. సరే ఏంటని అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను. ఏంటి నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ డిడ్ వి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను ఆయన బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పి ఆయన మాట మార్చారు. ఓకే సార్ అంటే మేము దాదాపు ఒక 10-15 మంది ఉన్నామండి ఇక్కడ చోట్ల ఒక 3 ఇల్లు తీసుకుని ఉన్నాం. అందరూ చూస్తున్నారు, అన్ని రికార్డింగ్స్ అన్నీ చేస్తున్నాం మేము జరిగిందంతా. లేదు సార్ ఇలా అన్అఫీషియల్గా కాదు సార్, స్టేషన్కి వెళ్దాము, అక్కడైతే రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ డీజీపీ గారి ఆఫీస్కి ఉంటుంది, లెట్స్ డూ దట్ రికార్డింగ్ దార్ సార్ అని చెప్పి మీ కారు కదండి స్టేషన్కి వెళ్ళి నాకు ఒకటే చెప్పండి, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు తీశారు మీరు, అండ్ మా వాళ్ళని ఎందుకు ఇంటిమిడేట్ చేస్తున్నారు, అక్కడ షాప్ ఇరిగిపోయి అదంతా చేసి కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళని ఏం చేయట్లేదు, అది అడిగిన వాడిని మాత్రం ఇలా వచ్చి టార్చర్ చేస్తున్నారు. భయానికంటే ప్రేమ గొప్పదండి, అది నేను నమ్ముతాను. అండ్ నేను మళ్ళీ చెప్తాను, జరిగింది ఇది. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి నేను నా కారులో ఎక్కి స్టేషన్కి వెళ్ళాను. వెనకెళ్ళి ఎస్ఐ గారు వస్తున్నారు. స్టేషన్ లోపల ఆగి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు 500 మీటర్ల దూరంలో ఆగారు. ఆగిన తర్వాత మా వారు వెళ్ళి సార్ వెయిట్ చేస్తున్నారు, 2 వస్తానని కారు తీసి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన కానిస్టేబుల్ గారు. నేను లోపలికి వెళ్ళి హెడ్ గారు ఉన్నారు, ఇంకో కానిస్టేబుల్ గారు ఉన్నారు. అయ్యా కెమెరా ముందు మాట్లాడతానని చెప్పి, అయ్యా ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు, ఎందుకు చేశారంటే ఎస్ఐకి ఫోన్ చేసి నేను తీయట్లేదు సార్ అంటే స్పీకర్ పెట్టండి అన్న, అన్ని రికార్డ్ చేశారు. అండ్ అఫీషియల్ ఆ కెమెరా ముందే మాట్లాడుకున్నాం. దయచేసి పోలీస్ స్టేషన్లో జరిగిన రికార్డింగ్స్ కుదిరితే చూడండి, మీరు తెప్పించుకొని ఏం జరిగింది, ఇదండి జరిగింది. అండ్ ఎస్ఐ గారు రాలేదు, ఎవరు రాలేదు, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఈలోగా సిఐ గారు ఫోన్ చేస్తే నాకు మెసేజ్ పెట్టండి సార్, మా వాళ్ళకి నేను ఇక్కడ నన్నే ఇంత ఇంటిమిడేట్ చేసి నన్నే ఇలా తొక్కాలని చూస్తూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారు సార్ మీరు, నేను ఊరి దాటాక వాళ్ళని ఏం చేస్తారు సార్, వాళ్ళకి ఏం ప్రొడక్షన్ ఉంది అని చెప్పి అనడం జరిగింది. సో ఇది జరిగింది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క న్యూస్ క్యారీ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్స్ హ్యాపెన్. నా దగ్గర ప్రతిదీ ఫ్యాక్ట్ ఉంది. నన్ను తప్పు అయితే నా షర్ట్ పట్టుకుని వరే మనోజ్ తప్పు రా అని అడగండి మీరు, ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ దీంట్లో దీంట్లో ఏది నాది ఒక తప్పు లేదు. అండ్ ఈరోజు కూడా ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఎస్పీ గారు ఈరోజు 5 గంటలకి. ఆయన కలిసి ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతిదీ నా దగ్గర ఉండేది వెళ్ళి తీసుకెళ్ళి చూపించి సార్కి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.